వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గర్ల్ థింగ్స్. దిస్ ఈస్ సంధ్యా చిందిరి. ఈ రోజు నేను మీకు నా కుర్తీస్ కలెక్షన్ చూపిస్తాను. ఇట్స్ నాట్ రెడీమేడ్, నేను డిజైన్ చేసుకొని స్టిచ్ చేయించుకున్న కుర్తీస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ కుర్తీ వచ్చి ఈ ప్లెయిన్ ఎల్లో కలర్ కుర్తీ. దీనికి ఏం డిజైన్ ఎక్కడ ఏం లేదు. నేను ఈ ప్లెయిన్ అయినా కూడా ఎందుకు తీసుకున్నానంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. జూట్ ఫ్యాబ్రిక్, టెక్స్చర్ చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను. దీనికి కాంట్రాస్ట్ లో ఈ మెరూన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చి ఇట్లా రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. ఇట్లా యాపిల్ కట్ వచ్చింది అనమాట. ఇది ప్లెయిన్ కాబట్టి దీనికి కొంచెం హ్యాండ్స్ అట్లనే ఈ కింద కట్ హైలైట్ చేశాను అనమాట. ఇది నేను చెన్నైలో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ మీటర్ 100 రూపీస్ లోపలే ఉంది మీటర్. నేనైతే లెగ్గినే వేసుకుంటాను దీనికి. సెకండ్ కుర్తీ వచ్చి ఇది. ఈ కలర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్. ఇట్స్ లైక్ ఏ క్రేప్. నెక్ ఇలా ఓపెన్ వస్తుంది. మీకు ఎంత వరకు కావాలో అంతవరకు పెట్టుకోవచ్చు. మిగతాది ఇట్లా ఓపెన్ లాగా వస్తుంది. ఇప్పుడు చాలా కుర్తీస్ కూడా ఇలానే వస్తుంది. హ్యాండ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి దగ్గరికి చూపిస్తాను. ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించేసాను. ఇది ఓపెన్ కాదనమాట. ఇది జీన్స్ పైకి పేర్ చేస్తాను నేను. నెక్స్ట్ ఈ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ నేను ఎక్కడ తీసుకున్నానో తెలుసా? జెంట్స్ షర్ట్ బిట్స్, ప్యాంట్ బిట్స్ అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది కూడా యాపిల్ కట్ పెట్టించాను. నెక్ దగ్గర ఇట్లా కీ హోల్ పెట్టించాను. హ్యాండ్స్ దగ్గర ఏమో ఇట్లా పెట్టించాను అనమాట. ఇదిగోండి. ఈ టోటల్ ఫ్యాబ్రిక్ 200కి వచ్చింది. ఇది నేను బ్లాక్ కలర్ పెలాజోకి పేర్ చేస్తాను. నెక్స్ట్ కుర్తీ ఇదనమాట. హ్యాండ్స్ కూడా ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టించాను అనమాట. నెక్ దగ్గర కూడా సేమ్ అలానే ప్లీట్స్ పెట్టించాను. కలర్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్ లో తీసుకున్నాను అనుకుంటాను, గుర్తురావట్లేదు. దీన్ని నేను వైట్ కలర్ పలాజో కింద వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఇది నా ఫేవరెట్ కుర్తీ. నాకు చాలా చాలా ఇష్టం. ఈ కుర్తీ వేసుకున్నప్పుడు కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా బాగుంది కుర్తీ అనేసి. సో మొత్తం ఇట్లా జామెట్రిక్ ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్ మంచిగా రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, డబుల్ లేయర్. ఇది కూడా మీటర్ 120 రూపీస్. నేను ఇది చార్మినార్ దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, క్రేప్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చి ఈ పోచంపల్లి డిజైన్ లాగా ఉంటుంది, కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. హ్యాండ్స్ ఏమో ఇట్లా టై చేసుకోవడానికి ఉండేటట్టు పెట్టించాను అనమాట. నెక్ దగ్గర వచ్చి ఇట్లా పెట్టించాను బటన్స్. కింద ఇట్లా 2 కట్స్ వస్తాయి, కనిపిస్తుందా మీకు? ఇది నేను నర్సింగ్ లో తీసుకున్నాను. ప్రైస్ అయితే గుర్తులేదు. బ్లాక్ కింద వేస్తే బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇదనమాట. మొత్తం ఫ్లోరల్ ప్రింట్, ఆర్గాన్జా మెటీరియల్ అనమాట. ఫ్రంట్ వచ్చి ఇట్లా వీ షేప్ లో ఓపెన్ పెట్టించాను. ఇది మీటర్ 150. ఇది కూడా నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ఇది నేను పింక్ కలర్ లెగ్గిన్ తో వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఈ వైట్ కలర్ కుర్తీ. దీనిపైన ఇట్లా జస్ట్ లైన్స్ వచ్చినాయి. లెనిన్ షర్ట్ బిట్ అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రికే. 2 మీటర్స్ వచ్చి 650 అలా పడింది. నాకు బాగా నచ్చేసి నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది అసలు. ఇది కూడా ఫుల్ లెంత్ ఉంటుంది. దీనికి సైడ్ కట్స్ దగ్గర ఇలా పెట్టించాను. ఎక్కువ బ్లాక్ యాంకిల్ లెంత్ జీన్స్ కింద పేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ కాటన్ కుర్తీ. ఇది కూడా నేను చార్మినార్ దగ్గరే తీసుకున్నాను. మీటర్ 120 or 150 అనుకుంటాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాము. నెక్ వచ్చి ఇలా పెట్టించాను. బ్లాక్ వచ్చి యాక్చువల్గా యాష్ పెట్టించుంటే బాగుండేది, కానీ ఎందుకో బ్లాక్ పెట్టించాను. అంటే బ్లాక్ అయితే ఈజీగా పేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా పెట్టించాను. యోక్ పార్ట్ దగ్గర ఇలా జాయింట్ వస్తుంది. హ్యాండ్స్ దగ్గర కూడా పైపింగ్ ఇచ్చాను బ్లాక్ కలర్. ఇది కూడా నేను బ్లాక్ కింద కానీ యాష్ కలర్ లెగ్గింగ్ కింద కానీ పేర్ చేస్తాను. లాస్ట్ కుర్తీ ఇదన్నమాట. ఇక్కడ డిజైన్ తో. ఇది కూడా ఫుల్ లెంత్ ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది. 3/4 స్లీవ్స్ పెట్టించాను. ఇది కూడా ఇక్కడ ఇలా స్లిట్ వస్తుంది, సైడ్ స్లిట్ వస్తుంది. ఇది వెనక జిప్ పెట్టించాను. మీటర్
120 పడింది నాకు. ఇది శిల్పారామంలో తీసుకున్నాను. దీనికి పైన పార్ట్ వరకే లైనింగ్ ఇచ్చాను, యోక్ పార్ట్ వరకే, కింద లైనింగ్ అవసరం లేదు అనేసి వేయించలేదు అనమాట, హెవీ అయిపోతుంది కదా అని చెప్పి వేయించలేదు. అదనమాట నా కుర్తీ కలెక్షన్. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేయండి కుర్తీస్ లో. మీకు ఇలాంటి వీడియో ఇంకోటి కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు పింగ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ గర్ల్ థింగ్స్.